హాయ్ ఫ్రెండ్స్, సంతోష్ రియల్ టెక్ మంత్రా ఛానల్కి స్వాగతం. ప్రీవియస్ వీడియోలో మనకు సమ్మిఫ్ ఫంక్షన్స్ గురించి మనం చూసాం. సో ఇవాళ ఒక ఎగ్జాంపుల్ మనం ఒకటి చూద్దాం. వేరే అంటే సమ్మిఫ్స్కు సంబంధించింది కాదు, ఇక్కడ వేరే ఎగ్జాంపుల్ నేను చెప్పబోతున్నాను. సో అదేంటి అంటే కౌన్సిలింగ్ రిపోర్ట్. సో ఈ కౌన్సిలింగ్ రిపోర్ట్ అనేది ఏంటి అంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఒక కాలేజ్ తీసుకోండి. డైలీ డేటా ఎంటర్ చేస్తుంటారు, కౌన్సిలింగ్ వచ్చిన స్టూడెంట్స్ డేటా ఎంటర్ చేసుకుంటారు. అందులో జాయిన్ అయిన వాళ్ళు ఉంటారు, జాయిన్ కాని వాళ్ళు కూడా ఉంటారు. సో అప్పుడు ఏం చేయాల్సి ఉంటుంది మనము అంటే, జస్ట్ మామూలుగా అయితే బుక్లో వాళ్ళు రాసి పెట్టేసుకుంటారు. బట్ ఎండ్ ఆఫ్ ద మంత్ కావచ్చు, లేదంటే కంప్లీట్ కౌన్సిలింగ్ వర్క్ అంతా అయిపోయిన తర్వాత ఏ పర్టికులర్ కోర్స్కి ఏ రోజు ఎంతమంది జాయిన్ అయ్యారు అనేది తెలుసుకోవాలి అంటే కొంచెం ఇబ్బంది మాన్యువల్ వర్క్లో. అదే ఎక్సెల్లో మనం చేసుకుంటే దాన్ని ఎంత సింప్లిఫై చేసుకోవచ్చు అంటే, ఒకసారి మనం ఎంటర్ చేసిన తర్వాత పెద్దగా వర్క్ చేసుకోవాల్సిన అవసరం లేదు. అలాంటి రిపోర్ట్ ఒకటి చూద్దాం. సో దీనికోసం మనం ఏమేమి వాడుతున్నాము అంటే, కౌంట్ టిప్స్ అనే ఫంక్షన్ వాడుతున్నాము, నేమింగ్ ద రేంజ్ అని, అండ్ కండిషనల్ ఫార్మాటింగ్ అనేది వాడుతున్నాం. సో ఇది చూద్దాం మనం ఒకటి. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నేనేం చేస్తాను అంటే, దీనిలో నేను 2 షీట్స్ తీసుకుంటాను, 1 and 2. థర్డ్ షీట్ అవసరం లేదు కాబట్టి దాన్ని రిమూవ్ చేస్తాను. ఆ షీట్ నేమ్ మీద రైట్ క్లిక్ చేసి డిలీట్ కొట్టేసి అయిపోతుంది. ఇక్కడ షీట్ 1ని నేను నేమ్ చేంజ్ చేస్తాను, డేటాబేస్ అని చెప్పేసి ఎంటర్ చేస్తాను. షీట్ 2కి వచ్చేసి ఇక్కడ నేను రిపోర్ట్ అంటాను. సో ఇప్పుడు ఇక్కడ డేటాబేస్లో నేను ఎంటర్ చేసే డేటా ఏదైతే ఉంటుందో అది ఆటోమేటిక్గా నాకు కన్సాలిడేట్ అయ్యి ఇక్కడికి వచ్చేసేయాలి. సో అది ఏంటి, ఎలా ఉంటుందో ఒకసారి చూద్దాం. సో ఇప్పుడు ఫస్ట్ డేటాబేస్లో నేను ఏం తీసుకుంటాను అంటే, సీరియల్ నెంబర్, డేట్, నేమ్ ఆఫ్ ద స్టూడెంట్, ఫాదర్, ప్లేస్ ఎక్కడి నుంచి వచ్చారు, కాంటాక్ట్ నెంబర్, కోర్స్ దేనికి జాయిన్ అవుతున్నారు, ఫీ ఎంత చెప్పారు, నెక్స్ట్ వచ్చేసి స్టేటస్. స్టేటస్ అంటే ఏంటంటే ఇక్కడ మరి ఆ క్యాండిడేట్ జాయిన్ అయ్యాడా లేదా అనేది కావాలి కాబట్టి మనకి సీరియల్ నెంబర్ తగ్గిస్తాను, డేట్కి సరిపోతుంది, అండ్ నేమ్, ఫాదర్ నేమ్, ప్లేస్, కాంటాక్ట్ నెంబర్ కొంచెం పెద్ద తీసేసుకుంటాను, కోర్సుకు సరిపోతుంది 3 letters కాబట్టి, ఫీ ఓకే సరిపోతుంది, స్టేటస్ కొంచెం పెంచిస్తాను. సో ఇది ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటి అంటే, ఒకసారి సెట్ చేసిన డేటా మొత్తం అన్నిటికి వచ్చేట్టు సెట్ చేయాలి. సో దానికోసం మనం ప్రీవియస్ చాలా వీడియోస్లో టేబుల్ అనేది వాడాం. సో ఫస్ట్ ఇప్పుడు ఏం చేస్తాను అంటే, ఇక్కడ డేట్ ఫార్మాట్ని మారుస్తాను. ఆ రోజు మనము ఫార్మాట్ సెల్స్ అనే వీడియోలో మనం చూసాం. సో ఇక్కడ ఏం చేస్తాను, Ctrl+1 అనేది ప్రెస్ చేయగానే మనకి ఇది వచ్చింది. ఇందులో డేట్ ఫార్మాట్లో యాక్చువల్గా మనకు కావాల్సిన ఫార్మాట్ అవైలబుల్ ఉండదు, DDMMYY. సో ఏం చేయాలా, కస్టమ్లోకి వెళ్ళేసి ఇక్కడ తీసేసుకుంటాను. ఏ ఫార్మాట్ కావాలి, DD-MM-YYYY. ఓకే. అయితే ఒకటి గుర్తు పెట్టుకోవాల్సింది ఏంటంటే, ఎవరైనా కూడా ఇది మోస్ట్ ఇంపార్టెంట్ ఎక్సెల్లో. ఒక ఎక్సెల్ సెల్లో డేట్ ఏ ఫార్మాట్లో ఎంటర్ చేయాలి అనేది చాలా మందికి డౌట్స్ ఉంటాయి. సో ఇక్కడ మీరు చేయవలసిందల్లా ఏంటి అంటే, ఇక్కడ సిస్టంలో మన వాడుతున్న సిస్టంలో ఏదైతే ఫార్మాట్ అయితే మంత్ డేట్ ఇయరా, డేట్ మంత్ ఇయరా, ఇయర్ మంత్ డేటా ఏ ఫార్మాట్లో చూపెడుతుందో అదే ఫార్మాట్లో ఇవ్వాలి. అయితే ఇక్కడ ఈ సిస్టంలో నాకు మంత్ డేట్ ఇయర్ ఫార్మాట్ ఉంది. జనరల్గా మనకి ఏంటంటే సిస్టమ్స్ అన్నింటిలో మంత్ డేట్ ఫార్మాట్ బై డిఫాల్ట్ వస్తుంది, మాన్యువల్గా మనం చేంజ్ చేస్తే తప్ప డేట్ మంత్ ఇయర్లోకి రాదు. సో ఇప్పుడు నేను ఏం చేస్తాను, ఫర్ ఎగ్జాంపుల్ జూలై 7th ఆర్ జూన్ మంత్ తీసుకుందాం మనం. సో జూన్ అంటే 6/1/20 ఎంటర్ చేస్తాను, ఆటోమేటిక్గా అది అప్డేట్ అయిపోతుంది మనకి 1/6/2020 అనేది. సో అక్కడ మనం ఆ ఫార్మాట్ ఇచ్చాం కాబట్టి ఇక్కడ నేమ్ సతీష్ కుమార్ అనేది ఎంటర్ చేద్దాము, ఒక నేమ్ ఇచ్చేద్దాం, వరంగల్, ఒక నెంబర్ ఇచ్చేద్దాం. అయితే ఇక్కడ కోర్స్ విషయానికి వస్తే, మరి ఏ కోర్స్ పడితే ఆ కోర్స్ తీసుకోవద్దు, అందులో స్పెసిఫైడ్ కోర్సులు ఇస్తాం, అవి మాత్రమే తీసుకోవాలి. సో మరి అలాంటప్పుడు ఏంటి, ఆ స్పెసిఫైడ్ కోర్సుల్లో కూడా ఒక్కోసారి ఒకలా ఎంటర్ చేస్తారు. కొందరు MPC అని ఎంటర్ చేస్తే, కొందరు M.P.C అనేది ఎంటర్ చేస్తారు. సో ఇలా ఏది పడితే అది ఇస్తే తీసుకోవద్దు. సో దీనికి మనం వాడాల్సింది ఏంటి, ప్రీవియస్ వీడియోస్లో చూసినట్టు డేటా వ్యాలిడేషన్ వాడేయాలి. సో ఏం చేస్తాను,
ఈ సెల్ సెలెక్ట్ చేసి డేటా మెనూలోకి వెళ్ళేసి ఇక్కడ డేటా వ్యాలిడేషన్. ఈ డేటా వ్యాలిడేషన్లో ఏం చేస్తాను అంటే అలో ఎనీ వాల్యూలో ఏం చేస్తా, లిస్ట్ పెట్టుకోవాలి. సో ఇక్కడ లిస్ట్ ఏంటి అనేది నేను ఎంటర్ చేస్తాను. ఎంపీసీ, బీపీసీ, సిఈసి, ఎంఈసి, హెచ్ఈసి ఇలా ఇచ్చేసి ఇన్పుట్ మెసేజ్ అనేది దీన్ని తీసేస్తాను. ఎర్రర్ అలర్ట్లో స్టాప్ పెట్టేసి ఇన్వాలిడ్ కోర్స్ అంటాను. ఇక్కడ వచ్చేసి ఏమిద్దామంటే కోర్స్ యూ ఎంటర్డ్ ఈజ్ ఇన్వాలిడ్, సెలెక్ట్ ఫ్రమ్ ద డ్రాప్ డౌన్ లిస్ట్ ఇచ్చేస్తాను. సో ఇప్పుడు ఇక్కడ చూడండి ఏది పడుతుంది ఎంటర్ కాదు, ఇక్కడ ఇచ్చిన లిస్ట్లోనే జస్ట్ ఈసీ m.p.c అది. సో స్టాండర్డైజ్డ్గా క్యాప్స్లోనే ఎంపీసీ ఇచ్చేయాలి. రైట్. సమ్ ఫీ ఎంత చెప్పారు, 35,000 చెప్పారు అనుకున్నాం. ఇది ఇక్కడ మనకు ప్రస్తుతానికి ఇది అవసరం లేదు, కాకపోతే ఫ్లోలో తీసేసుకుంటున్నాం మనము. డెసిమల్ ప్లేసెస్ యాడ్ చేసుకుందాం. ఇక్కడ స్టేటస్లో కూడా ఏంటి అంటే మళ్ళీ మనకి ఏది పడుతుంది ఎంటర్ అవ్వద్దు. అడ్మిషన్, కౌన్సిలింగ్ ఈ 2 టర్మ్స్ మాత్రమే ఎంటర్ కావాలి. సో యాజ్ యూజువల్గా దీనికి కూడా డేట్లోకి వెళ్ళేసి డేటా వ్యాలిడేషన్లో డేటా వ్యాలిడేషన్, కౌన్సిలింగ్ వ్యాలిడ్ స్టేటస్. ఇచ్చేసాం. ఇక్కడ చూస్తే 2 వస్తాయి మనకి, అడ్మిషను లేదా కౌన్సిలింగ్. వేరే టర్మ్ అక్కడ ఎంటర్ కాదు. ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా ఎంటర్ చేయండి, తీసుకో, ప్లీజ్ ఎంటర్ అడ్మిషన్ ఆర్ కౌన్సిలింగ్ ఆర్ యూజ్ డ్రాప్ డౌన్ లిస్ట్ అని వస్తుంది. ఎస్కేప్ కొట్టేసి అడ్మిషన్. సో మరి ఇప్పుడు ఎంతమందివి ఎంటర్ చేస్తాము, ఇది ఒక సమస్య మనకి. చాలా మందికి, ఒక 100 మందికి దీన్ని కాపీ పేస్ట్ చేసుకుంటాం కావచ్చు. బట్ 100 తర్వాత, 1000 తర్వాత, 5000, 10,000, 1 lakh తర్వాత ఇలా చేయాలంటే, ప్రతిసారి కాపీ పేస్ట్ చేయాలంటే కష్టం. సో దానికోసం మనం ఏం చేస్తాము అంటే దీన్ని సెలెక్ట్ చేసేసి సింపుల్గా ఇన్సర్ట్లోకి వెళ్ళేసి టేబుల్లో పెట్టేసి, ఆల్వేస్ ఇక్కడ చెక్ చేయాల్సింది ఏంటంటే మై టేబుల్ హ్యాస్ హెడర్స్. రైట్. ఓకే, ఇక్కడ తీసుకున్నాం. ఒక టాస్క్ అయిపోయింది, ఒక పార్ట్ కొంచెం. నెక్స్ట్ ఏంటి అంటే ఇప్పుడు ఇవి డేటా ఎంత ఎంటర్ చేస్తాము. నేను కౌంటిప్స్ ఫంక్షన్లో నేను రేంజ్ రాయాలి అంటే ఎన్ని తీసుకోవాలి, అది కూడా లిమిట్ తెలియదు. సో దీనికోసం నేను ఏం చేస్తాను అంటే డైనమిక్గా అప్డేట్ అయ్యేట్టు చేస్తాను. సో దానికి ఏం చేయాలి అంటే మనం ఆల్రెడీ ఈ నేమ్ బాక్స్ గురించి ఇదివరకు ఒకసారి డిస్కస్ చేశాం. సో ఇప్పుడు ఏం చేస్తాను అంటే ఈ 2 సెల్స్ సెలెక్ట్ చేసి ఇక్కడ ఇచ్చేస్తాను. నేను ఏమని ఇస్తాను, డేట్ అని ఇస్తాను. అలాగే ఇక్కడ కోర్స్ అని ఇస్తాను. ఇక్కడ స్టేటస్ అని ఇస్తాను. అయిపోయింది. ఇప్పుడు నేను ర్యాండమ్గా ఎంట్రీ చేసుకుంటూ పోదాం. మనం 1 సమ్ 2 అదే డేట్ వేసుకుందాము. గణేష్ కుమార్, సమ్ సత్యం, వరంగల్ నుంచి. ఈ రఫ్ డేటా తీసేసుకుంటాను. ఇది కౌన్సిలింగ్ అందాం. కౌన్సిలింగ్ ఎప్పుడైనా ఎంటర్ కొట్టేది, నెక్స్ట్ ఒకదానికి ఏం లేదు. బట్ బెటర్ యూస్ ట్యాబ్, టేబుల్ ఆటోమేటిక్గా ఎక్స్టెండ్ అవుతుంది. 3rd సమ్ డేట్, అదే హరీష్, రాజేశ్వర్, నమ్కొండ, నెంబరు బీపీసీ ఇద్దాం. ఇది
సో 38,000 తీసుకుందాం సమ్. అయితే ఇక్కడ ఒకటి మీరు ఏం చేయొచ్చు అంటే, ఎప్పుడైనా ఒక డ్రాప్ డౌన్ లిస్ట్ వచ్చిందంటే ఎక్కడైనా ఈవెన్ ఇంటర్నెట్లో కూడా మీరు గుర్తుపెట్టుకోండి, డ్రాప్ డౌన్ లిస్ట్ ఓపెన్ చేయడానికి మీరు ఇక్కడ యారో మార్క్ క్లిక్ చేస్తారు. అవసరం లేకుండా ఆల్ట్ పట్టుకొని డౌన్ యారో కొట్టండి, ఆ లిస్ట్ ఓపెన్ అయిపోతుంది. అందులో మీకు కావాల్సింది సెలెక్ట్ చేసేయచ్చు. అడ్మిషన్ పెట్టేస్తాను, ట్యాబ్ 4th సేమ్ అదే రోజు, నరేష్ సమ్ నేమ్ ఇచ్చేసాను, కాజీపేట్, సిఈసి 28,000, కౌన్సిలింగ్. దీని ఏం చేద్దాం, డే చేంజ్ చేద్దాం, 6/2 అందాం, డేట్ మార్చుదాం. సంతోష్ సమ్ నేమ్ ఇచ్చేసాం, వరంగల్, ఎంపీసీ 35,000, అడ్మిషన్. ఇలా తీసుకుంటూ వెళ్ళిపోతాం ఇక్కడ. సో ఇక్కడ మనం ర్యాండమ్గా ఉన్న డేటా మనకు సింప్లిఫై అవ్వాలి అంటే మనకేంటి, ఈ షీట్లో ఉన్న డేటా ఆటోమేటిక్గా ఇక్కడ రిపోర్ట్ షీట్లోకి అప్డేట్ అవ్వాలి. సో ఇందులో నాకు టేబుల్ ఎలా కావాలి అనేది ఫస్ట్ నేను తీసుకుంటున్నాను. చూడండి, సీరియల్ నెంబరు, ఇక్కడ డేట్ ఎంటర్ చేస్తాను. అయితే ఇక్కడ నాకు కావాల్సింది ఏంటి అంటే, ఒక్కో కోర్స్కి 2 అవుట్పుట్లు కావాలా. ఎంపీసీ ఫర్ ఎగ్జాంపుల్ ఎంపీసీ తీసుకుంటే అందులో టోటల్ ఎన్ని కౌన్సిలింగ్స్ వచ్చినాయి, అందులో ఎంతమంది జాయిన్ అయ్యారు. ఈ టేబుల్ ప్రకారం డేటాబేస్లో తీసుకుంటే ఎంపీసీ ఎన్ని ఉన్నాయి, 1, 2, 3 ఉన్నాయి. ఈ 3లో 2 అడ్మిషన్లు, 1 కౌన్సిలింగ్, అంటే టోటల్ కౌన్సిలింగ్స్ ఎన్ని వస్తాయి, 3 వస్తాయి. అందులోంచి అడ్మిషన్స్ ఎన్ని, 2. ఆ రిపోర్ట్ నాకు కావాలి. అంటే ప్రతి కోర్సుకు సంబంధించి మనకు 2 కావాలి. అంటే ఎన్ని, మనకి ఇక్కడ 5 కోర్సెస్ ఎంటర్ చేశాం కాబట్టి నాకు 10 కాలమ్స్ కావాలా. సో ఏం చేస్తాను, 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10 కొంచెం చిన్నగా చేస్తాను. మనకు అందులో నెంబరే కాబట్టి చిన్నగా చేశాను అంతే. సెంటర్లో సెంటర్ పెట్టేసి ఇక్కడ మరి 2 మెర్జ్ అయిపోవాలి కదా, ఇక్కడ మెర్జ్ అండ్ సెంటర్ చేద్దాం. టు రిపీట్ ద లాస్ట్ యాక్షన్ సెలెక్ట్ చేసి F4 కొట్టండి. బీపీసీ, సిఈసి, ఎంఈసి, హెచ్ఈసి అంత డేటా సెంట్రల్ ఎలిమెంట్లో పెట్టేస్తా. ఫర్ ఎగ్జాంపుల్ జూన్ 30 కదా, సో ఏం చేద్దాం, 6/1/20. సో దీన్ని ఏం చేద్దాం, సేమ్ కంట్రోల్ 1లోకి వెళ్ళి కస్టమ్లో డేట్ ఫార్మాట్ మార్చేద్దాం. దీన్ని డ్రాగ్ చేసుకోండి. ఇక్కడ వరకు. ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, ఇంకొక కాలం వస్తుంది పైన, మర్చిపోయాను నేను. ఇక్కడ కౌన్సిలింగ్, అడ్మిషన్, ఇది పేస్ట్ చేసేస్తున్నా. ఇక్కడ కంట్రోల్ V, ఈ 2 కలిపి మెర్జ్ చేస్తాను. మళ్ళీ తీసుకున్నాం మనం. ఇప్పుడు ఇక్కడ మనకి ఏ వాల్యూ కావాలి అంటే, ఈ కాలంలోంచి ఈ డేట్ మ్యాచ్ అవ్వాలి, ఈ కాలంలోంచి ఈ కోర్స్ మ్యాచ్ అవ్వాలి. ఈ 2 మ్యాచ్ అవుతాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఒక డేట్, ఒక కోర్సు, ఇక్కడ కోర్సు సెలెక్ట్ చేసామంటే మినిమం కౌన్సిలింగ్ అవుతుంది. సో అప్పుడు ఏం చేస్తాను, ఈ కాలంలో నాకు ఈ డేట్ కాదు, ఈ కాలంలో నాకు రిపోర్ట్లో ఉండే ఈ సెల్లో ఉండే డేట్ మ్యాచ్ అవ్వాలి. ప్లస్ దాంతోపాటు ఈ కాలంలో ఉండే కోర్సుల్లో ఇక్కడిచ్చిన కోర్సుతో మ్యాచ్ అవ్వాలి. నాకు ఈ 2 మ్యాచ్ అయితే ఇక్కడ నాకు టోటల్ జరగాలి, కౌంట్ జరగాలి. సో అప్పుడు ఏం చేస్తాం, ఈజ్ ఈక్వల్ టు కౌంట్ ఇఫ్స్ వాడాలి. కౌంట్ ఇఫ్స్ ఎందుకు వాడుతున్నాము అంటే, మల్టిపుల్ క్రైటీరియా కాబట్టి కౌంట్ ఇఫ్స్ ఖచ్చితంగా వాడాల్సింది. రైట్. సో ఫస్ట్ క్రైటీరియా ఏంటి, ఈ కాలంలో ఉండే డేట్. దీనికి మనం ఒక పేరు ఇచ్చాం, ఏంటా పేరు,
డేట్ కామా, ఇందులో ఏది మ్యాచ్ అవ్వాలి, ఈ సెల్ మ్యాచ్ అవ్వాలి, అంటే B3. అయితే ఇక్కడ ఒక ప్రాబ్లం ఏంటి అంటే B3 తీసుకుంటాం, దీన్ని పక్కకు కాపీ చేస్తే B4 అవుతుంది, పక్కకు కాపీ చేస్తే B5, పక్క కాపీ చేస్తే B6, B7, B8 అప్డేట్ అవ్వకూడదు. మనకి ఏ కోర్సుకైనా డేట్ మాత్రం ఇందులోంచే తీసుకోవాలి కదా. ఓకే, దానికోసం మనం ఏం చేద్దాం, దాన్ని అబ్సల్యూట్ సెల్ రిఫరెన్స్ చేద్దాం. కానీ ఇందులో ఇంకో ప్రాబ్లం ఉంది, ఏంటి అంటే అబ్సల్యూట్ సెల్ రిఫరెన్స్ చేస్తే నేను కింద కాపీ చేసినప్పుడు ఈ డేట్ తీసుకోవాలి, కింద కాపీ చేసినప్పుడు ఈ డేట్. అంటే నేను కిందకి వెళ్తున్నప్పుడు నాకేంటంటే అప్డేట్ అవ్వాలి, కానీ సైడ్కి వెళ్తే మాత్రం అప్డేట్ అవ్వద్దు. అంటే మనకు ఫిక్స్డ్గా ఉండాల్సింది ఏంటి, కాలం ఫిక్స్డ్గా ఉండాలి. అంటే ఏం చేయాలా, కాలంని అబ్సల్యూట్లో పెట్టేసి రోని రిలేటివ్లో పెట్టేసా, కామా. నెక్స్ట్ ఇంకోటి ఏది మ్యాచ్ అవ్వాలి మనకి, కోర్స్. అక్కడ ఏముంది, కోర్స్ అక్కడ ఆ షీట్లో, కామా. ఇందులో ఏది మ్యాచ్ అవ్వాలి, C2 బ్రాకెట్ క్లోజ్, 0 చూపిస్తుంది, C2 ఎందుకంటే C2లో ఇక్కడ ఇది ఉంది, C1 తీసుకోవాలా. సో ఏం చేయాలా, C2 కాకుండా C1 తీసుకోవాలా. ఆటోమేటిక్ ఇక్కడ 2 వచ్చినాయి కౌన్సిలింగ్స్, అవునా. ఇక్కడ మనకేంటి డేట్ మారింది కాబట్టి ఇందులో రాలేదు, ఈరోజు 2 వచ్చినాయి కాబట్టి ఈరోజు 2, రైట్. మరి ఇక్కడ ఏమవ్వాలి, సేమ్ ఈ కాలంలో ఈ డేట్ మ్యాచ్ అవ్వాలా, ఈ కాలంలో ఈ కోర్స్ మ్యాచ్ అవ్వాలా, అలాగే ఈ కాలంలో అడ్మిషన్ అనేది మ్యాచ్ అవ్వాలి. అంటే ఏమవుతుంది, ఇక్కడ రాసిన ఫంక్షన్కి ఇంకొక క్రైటీరియా పెరుగుతుంది. సో నేను దీన్ని కాపీ చేసేసి ఇక్కడ పెట్టేస్తా, రైట్. ఇక్కడ ఏంటి, కామా స్టేటస్ కామా ఏంటది, డబల్ కోట్స్లో టెక్స్ట్ కదా, అడ్మిషన్ ఎంటర్ వచ్చిందా రెండిట్లో. ఫర్ ఎగ్జాంపుల్ ఏం చేద్దాం అంటే ఇక్కడికి వెళ్ళేసి ఇది కౌన్సిలింగ్ని కూడా అడ్మిషన్ చేద్దాం మనం, ఆటోమేటిక్గా అది ఇక్కడ అప్డేట్ అయిపోతుంది. సో ఈ రెండు ఫంక్షన్స్ మనం ఏం చేయొచ్చు, వీటికి అప్డేట్ చేయొచ్చు. బైపీసీ ఒకటి చూద్దాం, ఉందా చూడండి, బైపీసీ ఆ ఒక్కటి కూడా అడ్మిషనే కదా, రైట్. నెక్స్ట్ సిఈసి ఒకటి కౌన్సిలింగ్, చూడండి సిఈసి ఒకటే కౌన్సిలింగ్, అడ్మిషన్ వచ్చిందా, రాలేదు. నెక్స్ట్ ఎంఈసి లేదు, టెస్ట్ చేద్దాం, ఒకటి హెచ్ఈసి ఎంటర్ చేద్దాం. ఇక్కడ 1వ తారీఖే 6/1 ఎంటర్ చేసి చూద్దాం మనం, సమ్ ఏమైనా ర్యాండమ్ నేమ్స్ ఇద్దాము, వరంగల్ అందాము, సమ్ మనకు కావాల్సింది మెయిన్గా ఇది కాబట్టి హెచ్ఈసి 25,000 అడ్మిషన్, చూడండి హెచ్ఈసి అప్డేట్ అయిపోయింది. ఇప్పుడు మనం ఏం చేయొచ్చు అంటే వీటిని కిందకి డ్రాగ్ చేసేయచ్చు, వచ్చేసింది. కాకపోతే ఇక్కడ ఫంక్షన్ మనకి ఎర్రర్ చూపిస్తుంది, కానీ అదే ఎర్రర్ అవసరం లేదు. దాన్ని ఏం చేయొచ్చు అంటే ఇలా సెలెక్ట్ చేసి ఇగ్నోర్ ఎర్రర్ అంటే అయిపోతుంది. మనకి ఫార్ములాని అప్డేట్ అయింది కదా, మరి అది వాల్యూ మారుతుంది అని చూపిస్తుంటుంది అది. అయితే ఇందులో ఎక్కడ వాల్యూ ఉంది ఎక్కడ వాల్యూ లేదు మనకు ఒక్కోసారి ఇబ్బంది అవుతుంటుంది. సో దీనికోసం మనం ఒక చిన్న కరెక్షన్ చేయొచ్చు, కరెక్షన్ కాదు ఒక అడిషనల్ ఆప్షన్, కండిషనల్ ఫార్మాటింగ్ ఇద్దాం. ఏం చేద్దాము అంటే వాల్యూస్ ఉన్నాయి మాత్రమే వైట్ కలర్ బ్యాక్గ్రౌండ్లో ఉండాలా, వాల్యూస్ లేని వాటికి హ్యాష్ కలర్ బ్యాక్గ్రౌండ్ కావాలా, అది కండిషనల్ ఫార్మాటింగ్ అప్లై చేసేద్దాం. డేటా సెలెక్ట్ చేసాం కదా, కండిషనల్ ఫార్మాటింగ్లో న్యూ రూల్లోకి వెళ్ళేసి ఫార్మాట్ సెల్ దట్ కంటైన్స్ సెల్ వాల్యూ ఈజ్ ఈక్వల్ టు 0 అయితే, సెల్ వాల్యూ ఈజ్ ఈక్వల్ టు 0 అయితే అప్పుడు ఫార్మాట్లోకి వెళ్ళేసి ఫిల్లో యాష్ కలర్ బ్యాక్గ్రౌండ్ పెట్టేద్దాం. మొత్తం ఇమీడియట్గా మనకి ఏవైతే వాల్యూస్ రావో అవన్నీ మారిపోతాయి. సో వీటికి కూడా హెడ్డింగ్స్ కాబట్టి వాటికి వేరే కలర్ ఏదైనా అప్లై చేసేసుకుందాము డిఫరెన్స్ తెలియడం కోసం.
ఇవి కూడా వాల్యూస్ బోర్డులో పెట్టుకోవాలంటే పెట్టుకోవచ్చు. సెలెక్ట్ చేసేసి వీటన్నిటిని కండిషనల్ ఫార్మాటింగ్లో మళ్ళీ న్యూ రూల్ రాసుకుందాం. ఫార్మాట్ ఓన్లీ సెల్ దట్ కంటైన్స్ ఇఫ్ సెల్ వాల్యూ ఈజ్ నాట్ ఈక్వల్ టు 0. ఎందుకంటే 1 2 3 కావచ్చు, 10 కావచ్చు, 20 కావచ్చు, ఏదైనా రావచ్చు. 0 కాకపోతే ఫార్మాట్లోకి వెళ్ళేసి జస్ట్ మనం ఏం చేద్దాం, ఫాంట్లోకి వెళ్ళేసి ఒక బోల్డ్ పెడదాం అంతే. ఆటోమేటిక్ ఇక్కడ వచ్చేస్తుంది. లేదు కలర్ కావాలంటే మీరు కలర్ కూడా పెట్టేసుకోవచ్చు. సో దిస్ ఈజ్ ద కౌన్సిలింగ్ రిపోర్ట్.